ఈ నెల 27వ తేదీన జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి మెంచు నాగేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పీఓలు, ఏపీఓలు, సెక్టార్ నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నరేష్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి నిర్వహించే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 22 ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 11,953 మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు 21 ఉండగా 1,281 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 43 మంది పీఓలు, 43 మంది ఏపీఓలు విధులు కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ నిర్వహణలో పీఓలు, ఏపీఓలు విధులు చాలా కీలకమన్నారు. విధులపై పీఓలు, ఏపీఓలు ఎన్నికల సంఘం విడుదల చేసిన హ్యాండ్బుక్ ప్రకారం సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు, ఏపీఓలు హ్యాండ్బుక్ను చదవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుందని తెలిపారు. కౌంటర్ ఫైల్, ఓటర్ యొక్క సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం సంఖ్య తప్పకుండా నమోదు చేయాలన్నారు. పురుషుల, మహిళా ఓటర్ల సంఖ్యను తప్పక నమోదు చేసుకోవాలన్నారు. బ్యాలెట్ ఓటర్కు ఇచ్చేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలన్నారు. ఓటర్ల ఓటు హక్కులో పీఓ ఇచ్చిన వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ద్వారా ఓటు వేసే వ్యక్తి పేరు పక్కన క్రమ సంఖ్యలో మాత్రమే నంబర్లు రాయాలన్నారు. బ్యాలెట్ పేపర్ జాగ్రత్తగా మడిచి డబ్బాలో వేయాలన్నారు. పీఓలతో పాటు పోలింగ్ కేంద్రాల 3 సిబ్బంది కేటాయించడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. సాధారణ ఎన్నికల మాదిరి మాక్ పోలింగ్ ఉండదని, కాబట్టి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూపించాలని, దాన్ని వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఆ బాక్స్కు సీల్ వేసి క్లోజ్ చేసిన తర్వాత పోలింగ్ ప్రారంభించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ నిండితే తప్ప మరో బాక్సు మొదటి బాక్సు నెంబర్, పోలింగ్ కేంద్రం స్పష్టంగా రాయాలని సూచించారు. ఓటర్లు పేర్లో తప్పులు ఉంటే ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా ధృవీకరణ తర్వాత ఓటు హక్కును అనుమతించాలని తెలిపారు. టెండర్, ఛాలెంజ్ ఓట్లు ఏమైనా నమోదు అయితే పోలింగ్ అధికారులకు ఇచ్చే ప్రత్యేకమైన ఎన్వలప్లో భద్రపరచాలన్నారు. ఓటర్లకు ఓటు వేసిన తర్వాత ఎడమ చేతి వేలుకు వింకు అంటించాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు సెల్ ఫోన్లు, పెన్ను, పెన్సిల్, మంచినీళ్ళ బాటిల్స్ తదితర ఎలాంటి వస్తువులను పోలింగ్ కేంద్రం